సుందరకాండ. శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి కాండలకి పేర్లు పెట్టారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని. ఏ కాండలో ఏ కథ ఉన్నది అనేటటువంటిది ఆ కాండ యొక్క పేరు బట్టి మనకి అవగతమవుతుంది. కానీ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి పెట్టినటువంటి పేరు ఎందుకలా పెట్టారనేటటువంటిది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి కథా వృత్తాంతాన్ని బట్టి వేరొక పేరు పెట్టవచ్చు, కానీ అలా పెట్టలేదు మహర్షి. దానికి సుందరకాండ అని పేరు పెట్టారు. ఏమిటి అందులో ఉన్న సౌందర్యం? అందులో ఉన్నటువంటి సౌందర్యం బహుభంగిమల కనపడుతుంది. కథ విశేషమైనటువంటి కథ. బాహ్యమునందు సౌందర్యము చూద్దామా? రామచంద్రమూర్తి కన్నా సుందరమైనటువంటి స్వరూపము వేరొకటి ఉండదు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని సర్వసంగ పరిత్యాగులై బ్రహ్మమును తెలుసుకోవడం కోసమని తపించేటటువంటి మహర్షుల సైతము అరణ్యములో రామచంద్రమూర్తి వెడుతుంటే ఆయన యొక్క స్వరూపాన్ని చూసి మోహించినటువంటి వారు. అంతటి మహోత్కృష్టమైన స్వరూపం రామచంద్రమూర్తిది. ఇంకా అమ్మ సీతమ్మదో బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన అంటారు అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి. ఆ తల్లి సాక్షాత్ బాలాత్రిపుర సుందరీ స్వరూపం. ఎంతటి సదసద్రూపధారిణి కాకపోతే, ఎంతటి మాయాశక్తి కాకపోతే, అదే శిశుపావృక్షం కింద కూర్చున్నటువంటి తల్లి ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నటువంటి రావణాసురుడికి ఒకలా కనపడడమా? అదే శిశుపావృక్షం పైన కూర్చున్నటువంటి హనుమకి తాం నీలకేశీం బింబోష్ఠీం సుమభ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ అని కనపడ్డమా? ఆ తల్లి తను దర్శనమివ్వడం చేత ఒకరిని సంహరిస్తోంది, తను దర్శనమిచ్చి ఒకరిని చిరంజీవిని చేస్తోంది. అంత మాయామోహితమైనటువంటి శక్తి స్వరూపము అమ్మవారిది. అటువంటి త్రైలోక్యమాత లక్ష్మి ఆ తల్లి, ఆవిడ యొక్క సౌందర్యం ఏమిటి? అమ్మవారి సౌందర్యం అందులో రామచంద్రమూర్తి గురించి అమ్మవారు చేసినటువంటి ఘోరమైనటువంటి తపస్సే అమ్మవారి సౌందర్యం. కాదు కాదు, అన్నిటికన్నా గొప్ప సౌందర్యం సుందరకాండలో ఉపాసనా రహస్యం. హనుమ సుందరకాండలో బయలుదేరినది నేను సీతమ్మ తల్లిని వెతుకుతానని బయలుదేరారు. బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్లారు. వెళ్లి చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్ నజగాయసహ అన్నారు. నేను 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్నంతటినీ శోధించానన్నారు. అంత శోధించినటువంటి హనుమకి చిట్ట చివర శిశుపావృక్షం మీద కూర్చుని ఉండగా